రెండవ స్థానంలో రాహు వచ్చినప్పుడు మనస్సు అనేటటువంటిది స్థిరంగా ఉండదు, కన్సిస్టెన్సీ కోల్పోతారు. ఒక నిర్ణయం కనుక తీసుకుంటే దాని మీద స్టేబుల్గా ఉండలేకపోతారు. అస్థిరత్వం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఈ అస్థిరత్వం పెరగటం వలన అనవసరమైన సమస్యలు కలుగుతాయి. ఇంకొకటి ఏమిటంటే అస్థిరత్వం పెరగటం వల్ల అనవసరమైన విషయాల్లో కోపం పెరిగిపోతూ ఉంటుంది. కోపం వల్ల శత్రుత్వం పెరుగుతుంది. శత్రుత్వం వల్ల సమస్యలు కలుగుతూ ఉంటాయి. తద్వారా ఆర్థిక నష్టం కలుగుతూ ఉంటుంది. అంటే ఒకదానికి ఇంటర్లింక్గా మారుతూ ఉంటాయి. అన్నిటినీ అంటే ఇవన్నీ కూడా సెట్ రైట్ అవ్వాలంటే మాట్లాడేటటువంటి మాట, చేసేటటువంటి పనులు అత్యంత జాగ్రత్తగా అనుకూలంగా ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా ఊహించినటువంటి విధంగా పడుతూ ఉంటాయి మకర రాశి వారికి. ఏదైనా ప్రతి విషయంలో కూడా మకర రాశి వారికి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి కంపల్సరీగా మారిపోతూ ఉంటాయి. ఇదేమిటి ఎప్పుడు నేను ఇంతవరకు ఇట్లా మొండివాదన చేయలేదే, నాకు ఎందుకు ఇలా అవుతున్నదో ఒకసారి మిమ్మల్ని మీరు కనుక క్వశ్చన్ చేసుకుంటే, ఓహో గ్రహస్థితి మారింది కాబట్టి నాకు ఈ రకంగా జరుగుతుంది కాబట్టి నేను దీనికి తగినటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేసుకోకపోతే జీవితం కొంచెం ఇబ్బందికరంగా మారుతుందని అని వస్తుంది. ఏమండి మరి రెండవ స్థానంలో సంచరించే రాహు అచ్చం ఇబ్బందులే కలిగిస్తాడా, అనుకూలతలేమి ఇవ్వడా అంటే కొన్ని అనుకూలతలు కూడా ఇస్తాడు. చెప్పాను కదా, భోగభాగ్యాలు కలిగిస్తాడు, కానీ వాటిని నిలబెట్టుకునేటటువంటి స్థితి చేస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రెండవ స్థానంలో రాహు వచ్చినప్పుడు వివాహం కనుక చేసుకునేటట్లయితే, అంటే ఎవరైతే వివాహం కోసం రెడీగా ఉన్నారో అటువంటి వారికి చక్కగా అందమైనటువంటి భార్య లేదా అందమైనటువంటి భర్త, గుణవంతులైనటువంటి వ్యక్తులు మీకు జీవిత భాగస్వామిగా వస్తారు, మీ దగ్గరకు వస్తారనేది చెప్పాలి. ఇక్కడ అయితే కొన్ని ప్రతికూలతలు అనేటటువంటివి ఉన్నాయి కదా. ఇంకొకటి, ఇక్కడ రెండవ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు ఖచ్చితంగా మకర రాశి వారికి స్థానభ్రంశం కలుగుతుంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి, లేదా ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి ఊహించినటువంటి విధంగా మార్పులు అనేటటువంటివి అనివార్యమవుతాయి, ఖచ్చితంగా జరిగి తీరతాయి.